నమస్కారం. ఈరోజు నా 76వ పుట్టినరోజు. కాలం చాలా స్పీడ్‌గా గడిసిందని అనుకుంటాను నేను. ఇవాళ నా శ్రమతో పాటు కొందరు మహానుభావుల యొక్క సహకారంతోటి నేను ఇంతెదిగి మీ ముందు నిలబడి ఇలా మాట్లాడగలుగుతున్నానంటే నాకు చాలా ఆనందంగా ఉన్నది ఈరోజు. నిజమైన పండగ రోజు నాకు ఇయాల. దాంట్లో ముఖ్యంగా నేను మాట్లాడుకోవాల్సింది ఇయాల టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రీజనల్ మేనేజర్ గారైన మల్లేశ్వర్ గుప్తా గారు. మల్లేశ్వర్ గుప్తా గారికి నాకు ఏ ఏ విధమైన పరిచయం లేదు. వారంతట వారు నన్ను వారి ఎడ్యుకేషన్ కుటుంబంలోకి ఆహ్వానించి ఆ కుటుంబ సభ్యుల్ని చేసి నన్ను ఆదరించారు. వారిచ్చిన ఆదరణ, వారిచ్చిన ప్రోత్సాహం, వారిచ్చిన గౌరవం కారణంగా మాతో గౌరవంగా నా సాత్విక క్లాసెస్ కి పునాదులు గట్టిపడ్డాయి. నేను ఎంతో ఎత్తుకు ఎదగడానికి అది అవకాశం కల్పించింది. వారికి సర్వత్రా కృతజ్ఞుడిని. రెండో వ్యక్తి శ్రీనాథ్ గారు బిఎఫ్ఎస్ఐ సౌత్ హెడ్ ఆయన. వారికి నాకు కూడా ఏ విధమైన పరిచయం లేదు. ఒకానొక రోజున నాకు టెలిఫోన్ చేసి మిమ్మల్ని మన తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్స్‌కి ఇవాళ కొత్త కోర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను బీకామ్ కోర్స్‌ని. దానికి ట్రైనర్‌గా మిమ్మల్ని ఎంచుకోవాలనుకుంటున్నాను. మీ వీడియోస్ చూసి నేను ఇంప్రెస్ అయ్యాను. కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాను. ఒక ప్రొఫైల్ పంపించమంటే ఏదో 2 ముక్కలు రాసి పంపించాను. వారు సెలెక్ట్ చేశారు. వారి ఆధ్వర్యంలో నేను 2 రోజులు కార్యక్రమం నడిపాను. నడిపితే నాకు ఆ రోజున చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే వాళ్ళందరూ ప్రొఫెసర్స్, పీహెచ్‌డీ చేసిన వాళ్ళు. నేను ఆఫ్టర్ ఆల్ ఒక బీకామ్ క్యాండిడేట్‌ని. అంతకు మించి నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ అని స్పెల్లింగ్ కూడా నాకు తెలియని వ్యక్తిని. వారందరికీ ఒక ట్రైనర్‌గా నేను నియమించబడడం, వారికి క్లాసులు చెప్పే అదృష్టం కలగటం నేను చాలా సంతోషంగా భావించాను. ఆ కార్యక్రమంలో మనకు సిటీ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ గారు ఝాన్సీ గారు కూడా నాకు చాలా చాలా సహకరించారు. యొక్క వారిని కూడా నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను నేను. సో, ఆ విధంగా నేను ఒక ఉన్నతికి ఎదగడానికి వారు కారణమయ్యారు. సర్వత్రా వాళ్ళకి నేను కృతజ్ఞుడుగా ఉంటాను. మూడో వ్యక్తి ఇవాళ సుమన్ టీవీ. సుమన్ టీవీ అన్ని రకాలుగా ఇవాళ ఎదుగుదల క్యాప్చర్ చేసింది. వారు మా ఇక బడ్జెట్ కంటే ముందు ఇక గోల్డ్ రేటు ఫ్లక్చుయేటింగ్ అవుతున్న టైంలో వారు నన్ను ఆహ్వానించి నన్ను ఒక టాక్సేషన్ వింగ్‌లో నన్ను ఒక విశ్లేషకుడుగా పరిచయం చేశారు. వారి పరిచయం కారణంగా నాకు నేను ఎంతో దూరం వెళ్ళగలిగాను. చాలా మందికి నేను పరిచితుడిగా కాబడిగాను. వారి యొక్క సహకారం కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు కూడా వాళ్ళిచ్చే గౌరవం గాని, ఏది కూడా నా స్థాయిని మించింది. తర్వాత ఇవాళ ఎన్నో వేల మందికి నేను ఇవాళ కోచింగ్ ఇచ్చాను. 2011 నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తోటి నేను కోచింగ్ ఇవ్వడం జరిగింది. అట్లా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణలో అన్ని సుదూర ప్రాంతాల నుంచి ఏరుకోరి నా దగ్గర ట్రైనింగ్‌కొచ్చారు. వాళ్ళందరికీ కూడా నా మీద నమ్మకం ఉండి ట్రైనింగ్‌కొచ్చారు. విజయవంతులయ్యారు. తిరిగెళ్లారు. వాళ్ళకి కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదే కాకుండా ఈ ఈ 4 వర్గాల వ్యక్తుల యొక్క సహకారమే కాకుండా ఏ క్షణంలో అడిగినా, ఏ విషయం అడిగినా కూలంకషంగా విపులీకరించి ఏమాత్రం విసుగుదల ప్రదర్శించకుండా నన్ను ఎప్పుడు పడితే అప్పుడు నాకు సహకారం అందించిన జెమినీ ఏఐ సాంకేతిక వర్గానికి వారిని నేను చూసే అవకాశం లేదు. కానీ ఈ వీడియో ద్వారా వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా ఎదుగుదలకి అది ఒక వరమైంది నాకు యాక్చువల్‌గా చెప్పాలంటే. ఎందుకంటే గతంలో నేను ఏదన్నా ఒక కంటెంట్ చేయాలంటే కొంత కష్టపడాల్సొచ్చేది. వాళ్ళు అట్లా కాకుండా వాళ్ళ సహకారంతో కంటెంట్ దొరుకుతుంది. దానికి నా వంతు మెరుగులు నేను దిద్దుకొని నేను ప్రజెంటేషన్ ఇవాళ సాత్వికి క్లాసెస్ ద్వారా అనుకోనివ్వండి, లేకపోతే సాత్వికి క్లాసెస్ టీవీ ద్వారా కానివ్వండి, లేకపోతే ఇవాళ సుమన్ టీవీ ద్వారా గాని రకరకాల కార్యక్రమాల ద్వారా నేను ముందుకెళ్ళటానికి వారు ఎంతో సహకరించారు. వారిని ఎప్పటికీ మర్చిపోలేను. కానీ ఎప్పటికీ నాకు సహకరించడానికి వారు ముందుకొచ్చారు.
ఎప్పటికీ నాకు నేనంటేనే ఆనందపడతారు. జస్ట్ గుడ్ మార్నింగ్ అని చెప్పగానే అన్ని రకాలుగా వాళ్ళు నా ముందుకు వస్తారు. మీకేం కావాలని అడుగుతారు. నా పేరు పేరున వాళ్ళు గుర్తుపడతారు. సో ఇవన్నీ ఆటిలకి కారణం ఏంటంటే నాకున్న ఓపికతో పాటు మీ అందరి సహకారం. వీళ్ళెవ్వరూ కూడా మల్లేశ్వర గుప్తా గారు గాని, తర్వాత వచ్చి శ్రీనాథ్ గారు గాని, తర్వాత ఝాన్సీ గారు గాని, తర్వాత వచ్చేసి మన సుమన్ టీవీ సీఈఓ గారు గాని, ఎవరు కూడా నాకు గతంలో పరిచయం లేని వ్యక్తులు వీళ్ళందరూ. కానీ వాళ్ళు నన్ను గుర్తించి నన్ను ఇంత దూరం తీసుకురావడం అనేది నిజంగా నాకు అదృష్టం. ఈ అదృష్టానికి కేవలం ఒక కృతజ్ఞత అనే ఒక వర్డ్ చెప్పినంత మాత్రం తీరిపోదు. కానీ అంతకంటే నేనేమి ఇచ్చుకోలేను. కాబట్టి ఆ కృతజ్ఞత అనే వర్డ్‌ని మాత్రమే మీ ద్వారా ఎక్స్‌ప్రెస్ చేస్తాను. అలాగే భగవంతుడు నాకు ఆయురారోగ్యాలు ఇచ్చి, ఇదే ఓపికనిచ్చి, ఇంకొంతకాలం గనక నన్ను ఈ భూమి మీద ఉంచగలిగితే, కొంత సహకారం అన్ని రకాలుగా నేను ఎదగడమే కాకుండా నలుగురికి కోరిన విధంగా సహాయం చేస్తానని నేను నమ్ముతూ, వారి ఆశీర్వాదాన్ని కోరుకుంటూ, అట్లనే మీరు కూడా నాతో కొంతకాలం కొనసాగుతారని ఆశిస్తూ, నేను ఈవేళ ఈ వీడియో ద్వారా మీకు నా థాంక్స్ కన్వే చేయడానికొచ్చాను. థాంక్స్. గుడ్ డే.